న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీజేపీ ఏజెంట్ గా అంట ఎలక్షన్ కమిషన్ ఉందంట. బీహార్ లో సర్తో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఓట్ చోర్, ఈ దేశంలో నెంబర్ 1 ఓట్ చోరీ గురించి కథ నడిపిస్తాడు. మరి అలా ఎన్నో రోజు ఏం కథ తెలియదు. ఇక ఓట్ల దొంగతనాన్ని ఇండియా కూడా అడ్డుకొని తీరుతాడట. అదే అడ్డుకొని తీరాలంటే మరి మీ నాయనమ్మను మీ ముత్తాతను ఆపాలి. ఫస్ట్ చచ్చిపోయిన మీ ముత్తాతను లేపుకొచ్చి, మోహన్ దాస్ కరంచంద్ లేపుకొచ్చి, పటేల్ గారు లేపుకొచ్చి మరి ఓట్ చోరు నాపై మునగాని లెక్క రాహుల్ గాంధీ గారు ఉండకుండా కోరుతాం. ఎందుకంటే మీరు నిజంగా మునగాలని మీరు నిరూపించుకోవాలంటే ఫస్ట్ మీ ముత్తాతల కానించి తీసుకురావాలి లెక్క. ఓట్ల చోర్ల గురించి మాట్లాడతారు కాబట్టి ఓట్ల దొంగతనం అంటే ఈ దేశంలో 12 ఓట్లు వచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి కాకుండా గుండు సున్నా వచ్చిన అడగాలు తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసిన చరిత్ర మరి మీ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఓట్ చోరు పైన మీరు మాట్లాడే అర్హత, నైతిక విలువలు మీకు లేవని నేను అంటా. అది ఇక ముచ్చట. సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందే అంట. ఇక దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వెల్లడి. అరారియాలో ఓటర్ అధికార యాత్ర చేసిండు. ఇక బుల్లెట్ నడిపిన రాహుల్ ఖాన్, బుల్లెట్ నడిపిన మరి బుల్లెట్ చక్కగా గురి చూసి కొడతలేదు, గురి తప్పి కొడతాను. ఈ బుల్లెట్ చక్కగా గురి చూసి కొట్టాలంటే ఫస్ట్ నాయనమ్మకు, తర్వాత ముత్తాతకు, తర్వాత నాయనకు, తర్వాత అమ్మకు, తర్వాత చెల్లెకు, తర్వాత ఆయన కొట్టుకోవాలి. గురి చూసి కొట్టే బుల్లెట్ అయితే ఎవరైతే దోషుడో ఫస్ట్ వాణి కొట్టాలి. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ దేశంలో మొట్టమొదటిసారి దేశంలో ఓట్ల చోరీ స్వతంత్రం వచ్చిన మొదటి నాలులోనే ఓటు చోరీ చేసిన దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్నికల కమిషన్ కి సలహాలు సూచనలు ఇచ్చే అర్హత మీకు లేదు, ఆ నైతిక విలువలు కూడా మీకు లేవు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి నీచమైన రాజకీయ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ, మీరు గమనించాలి. నెక్స్ట్ ఇస్రో డ్రాప్ టెస్ట్ సక్సెస్ అయిందంట. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ దిశగా ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. ఆస్ట్రోనాట్లకు స్పేస్ కు తీసుకెళ్లి తిరిగి భూమికి తీసుకువచ్చే క్రూ మాడ్యూల్ కు తొలి 8 డ్రాఫ్ట్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించింది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సమీపంలో సముద్రంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ 8 డ్రాఫ్ట్ టెస్ట్ పరీక్ష సక్సెస్ అయిందంటే మరి భారతీయులందరికీ ఒక గర్వకారణం. సో ఏ ప్రోగ్రామ్ చేసినా ఈ మధ్యలో ఇస్రో ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఆల్మోస్ట్ 99.9 సక్సెస్ రేట్ కనిపిస్తా ఉంది. అది ఒక మంచి గుడ్ ఫీలింగ్ అనమాట. సో మరి వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్తాం మనం. నెక్స్ట్ గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్. వినాయక చవితి సందర్భంగా మండపాలకు ఉచితంగా కరెంటు సప్లై చేయాలని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు వినాయక చవితి 27 తారీఖు ఎవరైతే వినాయకులను పెడతారో మరి మీరు గమనించాలి. ఈ వార్త మీకోసమే. విజయవాడలో మీకు కరెంటు బిల్లు లేదు. సో సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సో తెలంగాణ వాళ్ళు ఏం చెప్తారు అంటే, నాయన మీకు గణేష్ మండపాలు పెట్టుకుంటారు, మీకు ఎంత పవర్ వాడతారు, ఎంత పవర్ వాడబోతున్నారు, లేదంటే ఎంత పవర్ వాడినారు, పార్ట్ 1 ఫామ్ 1 ఫామ్ 2 కింద మీకు 2 ఫామ్ ఫిల్అప్ చేస్తే దాని ప్రకారంగా మీకు ఎంత కరెంట్ వచ్చినా సరే, ఎంత కరెంటు వాడుకున్నా సరే మీకు కరెంటు బిల్లు ఉండదు అని చెప్పేసి మరి వాళ్ళు ఒక గుడ్ న్యూస్ చెప్పి వినాయక చవితి సందర్భంగా మన యనుమల రేవంత్ అన్న గారి ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, మనం దాచిపెట్టకుండా చెప్పాలంటే, సో రేవంత్ అన్న ఒక మంచి పని ఏం చేస్తారంటే గణేష్ మండపాలకు కరెంటు బిల్లు లేదు, అది గట్టిగా 500 రాదులే, 500 వస్తా అంటే సరే 1000 రూపాయలు వేసుకోరు. ఒక మండపానికి 1000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను అన్న. 10 రోజులకు 1000 అది కూడా రాదు. సో ఇది ఇంతవరకు వార్త కనిపిస్తా ఉంది.